So wait. Thank you. CEO for Apollo Hospitals and 5 years in Apollo Hospitals, and they coordinately invite, may I request the doctors to and we want to be part of it. Thank you. Thank you, ma'am. Thank you so much. డాక్టర్ ప్రదీప్ వెంట్రపాటి, ఇక్కడ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, విశాఖపట్నం. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ముఖ్యంగా మనం క్యాన్సర్ అనగానే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లేకపోతే నోటి క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం మన దేశంలో. కానీ తక్కువగా మాట్లాడేది ఈ ఎండోమెట్రియల్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దేశంలో ఇప్పుడు లేడీస్లో ఈ ఎండోమెట్రియల్ ఓవేరియన్ క్యాన్సర్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎండోమెట్రియల్ ఓవేరియన్ అంటే గర్భాశయ, అండాశయ క్యాన్సర్లుగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇవి ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే చాలామంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రొమ్ము క్యాన్సర్ కానీ, లేకపోతే నోటి క్యాన్సర్ కానీ మనకి చిన్నగా ఉన్నప్పుడే మనకు కనిపెట్టగలం, ఎందుకంటే బయటికి కనిపిస్తుంది గడ్డ ఏమన్నా ఉంటే. కానీ గర్భాశయ క్యాన్సర్ కానీ, లేకపోతే అండాశయ క్యాన్సర్ కానీ ఏమన్నా మొదలైనప్పుడు మనకి అది కడుపు లోపల ఉంటుంది కాబట్టి చిన్నగా ఉన్నప్పుడు మనం గుర్తించే అవకాశం చాలా తక్కువ. దానివల్ల పెద్దగా సిమ్టమ్స్ కూడా చాలా కనిపెట్టడం కష్టం. అయితే దీనివల్ల ఏంటంటే మనకి చాలాసార్లు తెలుసుకునే సమయానికే ఇది ఆఖరి స్టేజ్లోనో లేకపోతే మూడో స్టేజ్లోనో తెలుస్తూ ఉంటుంది. అయితే మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే ఒకవేళ ఈ క్యాన్సర్లు కానీ మొదటి స్టేజ్లోనే కనిపెట్టినట్లయితే ఆల్మోస్ట్ 100లో 90 మందికి మనం నయం చేసే అవకాశం ఉంటుంది. కానీ చాలాసార్లు ఇది మూడో స్టేజ్, నాలుగో స్టేజ్లో తెలుసుకోవడం వల్ల మనం చాలామందిని కాపాడలేకపోతున్నాం. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసేది ఏంటి అంటే ఈ క్యాన్సర్ని ఎలాగైనా త్వరగా మొదటి స్టేజ్లోనే మనం కనిపెట్టగలిగితే ఎంతోమంది ప్రాణాలు మనం కాపాడడానికి అవకాశం ఉంటుందని మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, నేను డాక్టర్ సౌదామిని, ఇక్కడ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. నేను 25 ఇయర్స్గా విశాఖపట్నంలో గైనకాలజిస్ట్గా డిఫరెంట్ హాస్పిటల్స్లో పనిచేశాను. ఇప్పుడు ఈరోజు మేము ఇక్కడ ఎండోమెట్రియల్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తున్నాము. ఈ క్యాన్సర్ అనేది రీప్రొడక్టివ్ ఏజ్ ఉమెన్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. రీప్రొడక్టివ్ ఏజ్ అంటే మనకి 18 ఇయర్స్ నుంచి అప్రాక్సిమేట్గా 45 ఇయర్స్ దాకా ఇది డిఫరెంట్ కారణాల వల్ల వస్తూ ఉంటుందండి క్యాన్సర్. దీనికి లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ స్మోకింగ్, ఆల్కహాల్, ఒబెసిటీ ఇలాంటి జనరల్ ప్రాబ్లమ్స్, ఇది కాకుండా స్పెసిఫిక్ డిసీజెస్ అంటే పీసీఓడి, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడ్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఇంకా సర్టెన్ కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం వల్ల కూడా వస్తుంటుంది. అంటే ఈ మధ్యన ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువగా చూస్తున్నాము. ఈ ఓవులేషన్ ఇండక్షన్ మెడికేషన్స్ అని ఇలా కొన్ని డ్రగ్స్ వల్ల కూడా ఇది ఎక్కువగా ఓవేరియన్ క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. ఇవి సిమ్టమ్స్ ఎర్లీ స్టేజెస్లో పెద్దగా ఉండకపోవడం వల్ల వీళ్ళు మా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు క్యాన్సర్స్ వచ్చేసి ఉంటారనమాట. ఈ క్యాన్సర్స్ని మా మోటో ఏంటంటే, ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్కి మోటో ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్.
ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మనం డిటెక్ట్ చేయగలిగితే వీళ్ళకి సర్వైవల్ పెంచడానికి వీలవుతుంది, వీళ్ళ లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అయ్యచ్చు. అదే కాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా బాగుంటుంది వాళ్ళకి. ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ నార్మల్కి వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ చేయడం కోసం ఎర్లీ డిటెక్షన్ అనేది ఆల్వేస్ ఇంపార్టెంట్. ఇది ఈ ఏజ్ గ్రూపు మనకి ఇంకా అంటే ఓల్డ్ ఏజ్ కాదు. ఈ క్యాన్సర్స్ అనేవి కొంచెం మిడిల్ ఏజ్ ఉమెన్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాము. వీళ్ళకి నార్మల్గా ఇది ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసి మనం ట్రీట్ చేయగలిగితే వాళ్ళు ఇంకా చాలా హెల్తీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. సో ఈ ఉమెన్ అనేవాళ్ళు ఈ నార్మల్సీ అంటే ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి. అలాగే అబ్నార్మల్ ఏంటి, మన శరీరంలో ఏంటి నార్మల్, ఎక్కడి నుంచి అబ్నార్మల్ అనేది తేడా కనుక్కుని వాళ్ళు ఎర్లీగా ప్రాబ్లం డిటెక్ట్ చేయగానే మా దగ్గరికి వస్తే ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, ఎగ్జామినేషన్ ఇలాంటివన్నీ చేసి మేము డిటెక్ట్ చేయగలిగితే వాళ్ళకి మేము హెల్ప్ చేయగలుగుతాము. సో దిస్ ఈస్ ఎ గుడ్ ప్రోగ్రామ్ వీఆర్ లాంచింగ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. So I'm Dr. Vidya Konduri, working as senior obstetrician gynecologist at Apollo Hospitals. So ఇప్పుడు మనం ఒక మంచి కారణం కోసం ఇక్కడ ఉన్నాము. అపోలో హాస్పిటల్స్ వాళ్ళు గైనకాలజికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా లాంచ్ చేస్తున్నారు. సో ప్రతి లేడీ కూడా వేరియస్ గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ కానీ ఏదో ఒక కారణం చేత ఒక గైనకాలజిస్ట్ దగ్గర రావడం జరుగుతుంది. కడుపు నొప్పి అను, బ్లీడింగ్ ప్రాబ్లం అను, వైట్ డిశ్చార్జ్ అని ఏదో ఒకటి. బట్ వాళ్ళకి అది క్యాన్సర్ కింద మారుతుంది అనేది ఐడియా చాలా తక్కువ ఉంటుంది. చాలా సింపుల్ ప్రాబ్లం అని చెప్పేసి పక్క తీసేస్తూ ఉంటారు. సో ఏదైనా కారణం చేత ఒక లేడీ మా దగ్గరకు వచ్చినప్పుడు ఆవిడకి క్లియర్గా ఆవిడలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ స్క్రీనింగ్ అనేది మాకు చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది. అంటే వాళ్ళు ఓబీస్గా ఉన్నా, అంటే ఓవర్ వెయిట్ ఉన్నా సరే, వాళ్ళకి పీరియడ్స్ టైంకి రాకపోతున్నా, పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ అవ్వటం కానీ, కొంతమంది పీరియడ్ ఆగిపోయిన వాళ్ళలో బ్లీడింగ్ కొంచెం కనిపిస్తే కొంచెమే కదా, ఒక్కసారే కదా అయిందని చెప్పేసి నెగ్లెక్ట్ చేసుకోవటము, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో హిస్టరీ ఉంటుంది. కొంతమందికి వాళ్ళ అక్కలకు కానీ, మదర్స్ కానీ, పిన్నులకు కానీ బ్రెస్ట్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ఇలా హిస్టరీస్ ఉంటాయి. అలా హిస్టరీ క్లియర్గా అడిగి ఎవరైతే అలాగ రిస్క్ ఫ్యాక్టర్తో మా దగ్గరకు వస్తారో వాళ్ళకి ఇలాంటి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది అడ్వైస్ చేయడం ద్వారా వాళ్ళల్లో ఎవరికైనా క్యాన్సర్ మొదలవుతున్నా, లేకపోతే ఎండోమెట్రియల్ క్యాన్సర్లో ప్రీ క్యాన్సర్ స్టేజెస్ ఉంటాయన్నమాట. బయాప్సీ చేయటంలో ఏటీపీ అని కొన్ని క్యాన్సర్ కింద మారకముందే కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. సో అలాగా ఎర్లీ డిటెక్షన్ కానీ ప్రీ క్యాన్సర్ స్టేజ్లో కానీ మనం ఒకవేళ వాళ్ళకి డయాగ్నోస్ చేయగలిగినట్లయితే వాళ్ళకి ఎర్లీగా మంచి ట్రీట్మెంట్ మనం ఇవ్వగలుగుతాము. ఇక్కడ మనకి సర్జికల్ కానీ, మెడికల్ కానీ, ఆంకాలజీలో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. సో వాళ్ళకి మంచి మెరుగైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ లైఫ్ స్పాన్ని పెంచడం కానీ, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ కానీ మనం ఇవ్వగలుగుతాం. సో ఎప్పుడైనా సరే గైనకాలజికల్ కేర్లో ఇలాంటి స్క్రీనింగ్ ప్లాన్ అనేది మనం ఇన్వాల్వ్ చేసినప్పుడు ఆ టార్గెటెడ్ రిస్క్ గ్రూప్ అయితే ఎవరైతే ఉన్నారో రిస్క్ గ్రూప్లో వచ్చే వాళ్ళని మనం తొందరగా పసిగట్టి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ఇలాంటి స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అందించడం వల్ల వాళ్ళకి చాలా మనం హెల్ప్ చేయగలుగుతాము. నమస్కారం అండి. ముందు యాక్చువల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ మౌత్ క్యాన్సర్ ఎక్కువ ఉండేవారు. బట్ ఎప్పుడు లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజీజెస్ లైక్ ఈ యూట్రస్ క్యాన్సర్ ఆర్ ఓవరీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా పెరిగి అవుతుంది. సెకండ్లీ ఏమవుతుంది కి అర్లియర్ లైక్ 5 years ముందు ఈ డిజీజెస్ అయితే యూజువల్లీ రిజల్ట్ బాగుండదు. లైక్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా తక్కువ. ఐదర్ ఆపరబుల్ స్టేజ్లో ఉన్నాయితో రిజల్ట్ బాగానే అవుతుంది, అదర్వైజ్ లేదు. బట్ ప్రెజెంట్లీ ఇమ్యూనోథెరపీస్, ఈవెన్ సర్జికల్స్లో మంచి రోబోటిక్ అండ్ హైపేక్ ఎట్సెట్రా అన్నీ చాలా డెవలప్ అయింది ట్రీట్మెంట్. ఈవెన్ మాలిక్యులర్ టెస్ట్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది అండ్ అవైలబుల్గా ఉన్నాయి. సో అది కోసం ఇప్పుడు రిజల్ట్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. సో ఈ డిజీజెస్ ఎస్పెషల్లీ ఎండోమెట్రియం ఆర్ యూట్రైన్ క్యాన్సర్ ఆర్ ఓవరీ క్యాన్సర్ కొంచెం తొందరగా డయాగ్నోస్ అయితే ఇప్పుడు కంప్లీట్ క్యూర్ ఛాన్సెస్ చాలా మంచిగా ఉన్నాయి. అది కోసం ఈ ప్రోగ్రామ్ మన ఈ స్క్రీనింగ్ టెస్ట్స్ ఇది రెగ్యులర్గా లైక్ నార్మలీ ఎవరు చేయరు. బట్ ఇది ప్రమోట్ చేస్తే ఎక్కువ పీపుల్ కెన్ బీ మోర్ అవేర్ అండ్ డూ దిస్ టెస్ట్. దిస్ విల్ హెల్ప్ ఇన్ సేవింగ్ మెనీ లైఫ్స్. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. దీనికి క్యాన్సర్ స్క్రీనింగ్కి సంబంధించి అవేర్నెస్ పెంచడం అనేది చాలా ముఖ్యమైనది. అండ్ మా గ్రూప్ లెవెల్లో కూడా మా చైర్మన్ సార్ విజన్ ఏంటంటే 2 aspects. వన్ ఈజ్ ప్రివెన్షన్. ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ మీద చాలా ఫోకస్ ఉంటుంది.
అండ్ ఎవ్రీవన్ షుడ్ గెట్ ఏ ప్రివెంటివ్ హెల్త్ చెక్ డన్. అండ్ క్యాన్సర్ విషయంలో ప్రధానంగా మనం చూడవలసింది ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ దట్ సేవ్స్ లైఫ్స్. అది కాకుండా లేట్ అయ్యే కొద్దీ కాంప్లికేషన్స్ ఇంక్రీజెస్ అండ్ మోర్టాలిటీ రేట్స్ పెరుగుతూ ఉంటాయి. ఆ పర్పస్ కోసమే ఎర్లీ డిటెక్షన్ అనే ప్రైమరీ రీజన్తోనే వీ హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ స్పెషల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్. ద ప్రైజింగ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వచ్చేసరికి 2000 ఎండోమెట్రియల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వచ్చేసరికి 2499 rupees, which will include a consultation with a gynecologist and then ఒక transvaginal ultrasound scan అనేది, which is very important for detecting endometrial cancer. ఈ రెండు అనేది కవర్ చేస్తారు. And we should also have a follow-up year on year with the concerned person. That's the idea, and that's the idea of launching this program. Thank you.